తెలుగు జాతి ఆత్మగౌరవం పౌరుషం అంటే గుర్తుకొచ్చేది ఎన్టీఆర్ అని ఎన్టీఆర్ స్ఫూర్తితో స్వర్ణాంధ్ర విజన్ 2047 కల సాకారం చేసుకుందామని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. మనకు తెలిసిన మనం చూసిన ఏకైక యుగ పురుషుడు ఎన్టీఆర్ అని అన్నారు. తెలుగు ప్రజల గుండెల్లో ఎన్టీఆర్ చిరస్మరణీయుడని తెలిపారు. సినీ రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్ది చెరగని ముద్ర అని పేర్కొన్నారు. జాతీయ భావాలతో ప్రాంతీయ పార్టీ నడిపిన ఏకైక వ్యక్తి ఎన్టీఆర్ అని తెలిపారు. ఎన్టీఆర్కు భారతరత్న సాధిస్తామన్నారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం పోరంకిలో ఎన్టీఆర్ లిటరేచర్ సావనీర్ అండ్ వెబ్సైట్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకల్లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. వేదికపై ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. ఎన్టీఆర్ సినీ ప్రస్థానంపై రూపొందించిన తారక రామ్ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమానికి వచ్చిన అతిథులు సినీ ప్రముఖులను ఆప్యాయంగా పలకరించారు. అనంతరం సీఎం చంద్రబాబు ప్రసంగించారు. యుగ పురుషుడు పుట్టినప్పుడు చరిత్ర మర్చిపోదు అనడానికి ఎన్టీఆర్ ఉదాహరణ అని 75 ఏళ్ల సినీ వజ్రోత్సవ వేడుక చేసుకోవడం, ఈ వేదిక పై అందరం కలుసుకోవడం సంతోషాన్ని ఇస్తోందని అన్నారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా తెలుగు జాతి పేరు వింటే ముందుగా మనకు గుర్తొచ్చేది ఎన్టీఆర్ అని అన్నారు. చరిత్ర ఉన్నంత వరకు తెలుగువారి గుండెల్లో ఆయన ఉంటారన్నారు. చిన్న రైతు బిడ్డ నుంచి తెలుగు సినీ చరిత్రలో ఎవరెస్ట్ శిఖరంగా ఎదిగి పార్టీ పెట్టిన 9 నెలల్లోనే ముఖ్యమంత్రి కావడం చరిత్రలో ఎక్కడా జరగలేదని, భవిష్యత్తులోనూ జరగదని అన్నారు. ఇటు వెండితెర అటు రాజకీయాలను ఏలిన ఏకైక నాయకుడు దేశ చరిత్రలో ఒక్క ఎన్టీఆర్ మాత్రమేనని తెలిపారు. రంగం ఏదైనా ఆయన అడుగుపెట్టిన ప్రతి చోట సువర్ణాధ్యాయమేనని పేర్కొన్నారు. ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వడం దేశాన్ని గౌరవించటమేనని, ఆయనకు భారతరత్న సాధించి తీరుతామని అన్నారు. ఎన్టీఆర్ బాటలో పయనిద్దాం, ప్రపంచంలోనే తెలుగు జాతిని నెంబర్ 1గా చేసే బాధ్యత తనదని, భారతదేశ అభివృద్ధిలో మన తెలుగు జాతి భాగస్వామ్యం కావాలని పేర్కొన్నారు. తెలుగు జాతి పేరు ఇంటేనే గుర్తు వచ్చే ఏకైక వ్యక్తి ఎన్టీఆర్. చరిత్ర ఉన్నంత వరకు తెలుగువారి గుండెల్లో ఉండే ఏకైక వ్యక్తి ఎన్టీఆర్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అచ్చ తెలుగుదనం, తెలుగువాడి ఆత్మగౌరవం రెండింటికి అర్థం ఎన్టీఆర్. ఒక చిన్న రైతు బిడ్డ నుంచి తెలుగు సినీ చరిత్రలో ఒక ఎవరెస్ట్గా ఎదగడం, 9 నెలల్లోనే పార్టీ పెట్టి ముఖ్యమంత్రి కావడం చరిత్రలో ఎక్కడా జరగలేదు. భవిష్యత్తులో కూడా జరుగుతుందనే నమ్మకం కూడా లేదు, జరగదు. ఇటు వెండి తెరను కానీ అటు రాజకీయాలు ఏలిన ఏకైక నాయకుడు భారతదేశ చరిత్రలో ఒక్క ఎన్టీఆర్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. రంగం ఏదైనా ఆయన అడుగుపెట్టిన ప్రతి చోట సువర్ణ అధ్యయనమే. ఎన్టీఆర్ నటించే తొలి చిత్రం మన దేశం. విడుదలై 70 సంవత్సరాలు. 70 సంవత్సరాలైనా ఆయన లేకపోతే మనం ఈ రోజు జరుపుకుంటున్నామంటే అది ఎన్టీఆర్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. ఒక్కొక్కసారి యుగ పురుషుల చరిత్ర కూడా మనం నెమరు వేసుకోవాలి, గుర్తు చేసుకోవాలి, స్ఫూర్తిని తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరి జీవితాలు, ఏ జీవితం చూసుకున్నా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, చిన్నప్పుడు కష్టాల్లోనే పుడతాం, తర్వాత మన శక్తిని బట్టి మన సామర్థ్యాన్ని బట్టి మన జీవితాన్ని మలుచుకునే పరిస్థితి వస్తుంది. ఏ పాత్ర పోషించిన ఆయన్ని మీరు చూస్తే ఆ పాత్రలో జీవించాడు. ఒక వెంకటేశ్వర స్వామి పాత్ర వేయాలన్నా, శ్రీకృష్ణుడు పాత్ర వేయాలన్నా ఆయన ఒక క్రమశిక్షణ. నాన్ వెజిటేరియన్ తినేవాడు కాదు. అదే సమయంలో ఇంట్లో కూడా మంచం మీద పడుకునేవాడు కాదు, చాప మీద పడుకునేవాడు. అంటే ఒక మనిషి ఏదైనా ఒకటి చేయాలంటే ఏ విధంగా ప్రాక్టీస్ చేస్తారనేది ఎన్టీ రామారావు గారు ఒక ఉదాహరణ. ఏ క్యారెక్టర్కి ఆ క్యారెక్టర్ డిఫరెంట్గా ఉంటుంది. ఇద్దరు వ్యక్తిత్వాలు కూడా డిఫరెంట్గా ఉంటాయి, విశిష్టమైన వ్యక్తిత్వాలని చెప్పి ఆ క్యారెక్టర్ని జస్టిఫై చేసిన ఏకైక నాయకుడు భారతదేశంలో. ఆయన వాళ్ళ క్యారెక్టర్లో ఉండే పాజిటివ్ గుణాలను నచ్చి ఆ క్యారెక్టర్లో రాణించాడు తప్ప ఇంకోటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. క్రమశిక్షణ, పట్టుదల, కష్టపడటం ఎన్టీఆర్ నుంచి నేర్చుకోవాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఎన్టీఆర్ జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేయాలన్నారు. ఎన్టీఆర్ ప్రతి సినిమా సందేశాత్మకమని, అంతేకాకుండా తన సినిమాల ద్వారా జాతికి సందేశం ఇచ్చారని తెలిపారు.
ఎన్టీఆర్ స్వర నట విశ్వాసం ఆయనకు మాత్రమే సాధ్యమని కొనియాడారు. ఎన్టీఆర్ తెలుగు భాష మాధుర్యాన్ని ప్రపంచానికి చాటారని, అంతేకాకుండా ఆయన వల్ల రాజకీయాల్లోకి కొత్త తరం వచ్చిందని వెంకయ్యనాయుడు తెలిపారు. విజయవాడలోని పోరంకిలో నిర్వహించిన ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవాల్లో సీఎం చంద్రబాబు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథులుగా పాల్గొని తారక రామ్ అన్నగారి అంతరంగం పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం సభలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రసంగిస్తూ ఎన్టీఆర్ పోషించిన పాత్రలు నేటికీ ప్రజల కళ్ల ముందు కదలాడుతూ ఉంటాయని, పౌరాణిక పాత్రలో అయితే ఆయన పరకాయ ప్రవేశం చేశారని కొనియాడారు. 5 దశాబ్దాల పాటు తెలుగు చిత్రరంగాన్ని తన అసమాన నటనా చాతుర్యంతో శాసించిన ఘనత ఎన్టీఆర్దే అని పేర్కొన్నారు. తెలుగు భాషకు ఆయన ఇచ్చిన గౌరవం ఎనలేనిదని చెప్పారు. తన పార్టీకి కూడా మాతృభాష పేరునే పెట్టారని తెలిపారు. పార్టీ పెట్టిన 9 నెలల్లోనే ప్రజల్లోకి వెళ్లి కాంగ్రెస్ను ఓడించిన ఘనత ఎన్టీఆర్కే దక్కిందన్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండింటినీ ఏకతాటిపై నడిపించారన్నారు. మహిళలకు రాజకీయాల్లో రిజర్వేషన్లు కల్పించారని, అవినీతి పరుల గుండెల్లో చంద్రశాసనుడిగా నిలబడ్డారని కొనియాడారు. నాకు అన్నిటికన్నా రామారావు గారిలో బాగా నచ్చింది క్రమశిక్షణ, పట్టుదల, కష్టపడి పనిచేయడం. ఈ 3 ఉంటే జీవితంలో ఎవరైనా పైకి రాగలం. మనకు ఎన్టీఆర్కి నివాళి అర్పించడం అంటే క్రమశిక్షణ, పట్టుదల, కష్టపడి పనిచేయడం అలవాటు చేసుకుంటే జీవితంలో అది మనం ఆయన పట్ల మన అభిమానంకి సంకేతమే కాదు, ఆయన పట్ల మనకి చిత్తశుద్ధితో ఆయన్ని మనం గౌరవిస్తున్నాము, ఆరాధిస్తున్నాం దానికి అది ఉదాహరణగా మనం చేస్తున్నాను. రామారావు గారు విలక్షణమైన వ్యక్తిత్వం కలిగిన వాడు. ఆయన క్యారెక్టర్, క్యాలిబర్, కెపాసిటీ అండ్ కాండక్ట్ ఇవన్నీ కూడా నిండుగా మెండుగా ఉన్నాయి. రామారావు గారి సినిమాలన్నింటిలో ఒక విశేషం ఏంటంటే సినిమాలు చాలా రకరకాలుగా ప్రజలను సంతోషపెట్టవచ్చు, కానీ ప్రతి సినిమాలో ఆయన సినిమాలో ఉన్న డైలాగుల్లో, ఆయన సినిమాలో ఉన్న పాటల్లో ఒక సందేశం ఉంటుంది. దాన్ని బాగా లోతుగా అర్థం చేసుకునే వాళ్ళకి మాత్రమే ఆ విషయం అర్థమవుతుందని ఈ సందర్భంగా మీకు మనం చేస్తున్నాను. ఆయన నటుడుగా, దర్శకుడిగా, నిర్మాతగా, అలాగే డిస్ట్రిబ్యూటర్గా ఆ ఎన్టీఆర్ స్థానం చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుందని చెప్పని నేను భావిస్తూ ఉన్నాను. ఆయన ఏకాగ్రత, ఏదైనా విషయం అనుకుంటే క్రమశిక్షణ, ఆ ఎన్టీఆర్ గారికి పెట్టిన పేరు కఠినమైన యొక్క ఆహార నియమాలు పాటించడం, అవసరమైతే కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం ఆయనకే చెందింది. అలాగే శ్రీకృష్ణుడిగా, సుయోధనుడిగా, ఆయనకి రామారావు గారికి దుర్యోధనడం ఇష్టం ఉండదు, సుయోధనుడు అని. ఆయనలో ఉండే యొక్క మంచి గుణాలు, గొప్పతనం అవుతున్నాయో వాటిని కూడా బయటికి తీసుకొచ్చాడు. ఆ తర్వాత సరే ఆ జీవితంలో చేసిన చెడు పనులు అవుతున్నాయో సినిమాల్లో వాటిని చూపించారు కూడా. కానీ ఆ ఉండేట యొక్క సుగుణాలను వెలుగు తీసుకొచ్చి సినిమా రూపంలో ప్రజల ముందు పెట్టినట్టు వ్యక్తి శ్రీ ఎన్టీ రామారావు గారని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాను. స్వయం సహాయక సంఘాల్లోని ప్రతి మహిళ పారిశ్రామికవేత్తగా ఎదగాలని, తనతో పాటు మరో 10 మందికి ఉపాధి కల్పించే స్థాయికి చేరుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీస అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 26,200 స్వయం సహాయక సంఘాల్లోని 2.70 లక్షల మంది పొదుపు సంఘాల సభ్యులు సేవ్ ఎనర్జీ సేవ్ మనీ స్ఫూర్తితో పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. 2 లక్షల విలువైన 3KW సోలార్ ప్యానెల్ను 78,000 రాయితీతో ఇంటి పైకప్పుపై ఏర్పాటు చేసుకోవచ్చునన్నారు. గొల్లపూడిలోని డిఆర్డీఏ కార్యాలయ సమావేశ మందిరంలో స్వయం సహాయక సంఘాల జిల్లా సమాఖ్య సమావేశం జరిగింది. కార్యక్రమంలో ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సమావేశానికి కలెక్టర్ లక్ష్మీశా ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళా ఆర్థిక సాధికారత లక్ష్యంగా అమలు చేస్తున్న పథకాలను, కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇప్పటికే వివిధ పథకాలకు సంబంధించి బ్యాంకు రుణాలు పొందిన వారు వ్యాపారాలను విజయవంతంగా ముందుకు తీసుకువెళ్లాలని, వారి వ్యాపారాల సుస్థిరతకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించడం జరుగుతుందని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని 26,200 స్వయం సహాయక సంఘాల్లోని 2.7 లక్షల మంది పొదుపు సంఘాల సభ్యులు సేవ్ ఎనర్జీ సేవ్ మనీ స్ఫూర్తితో పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. 2 లక్షల విలువైన 3KW సోలార్ ప్యానెల్ను 78,000 రాయితీతో ఇంటి పైకప్పు ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. రాయితీ మినహా మిగిలిన 1,02,000 రూపాయలు తక్కువ వడ్డీతో బ్యాంకు రుణంగా పొందవచ్చన్నారు. వినియోగదారుల అవసరాన్ని బట్టి 1KW, 2KW ప్యానెళ్లు కూడా ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. మిగిలిన వారికి స్ఫూర్తినిచ్చేలా రిజిస్ట్రేషన్ చేయించుకుని పథకం ద్వారా లబ్ధి పొందాలని కలెక్టర్ లక్ష్మీశా సూచించారు.
స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్లో పేదరిక నిర్మూలన గురించి ప్రస్తావించామని 2047 నాటికి ప్రపంచంలో భారతదేశం దేశంలో ఏపీ అగ్రగామిగా ఉంటాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. జమిలీ విధానంలో భాగంగా దేశంలో ఎన్నికలు ఒకేసారి జరిగితే అభివృద్ధి చేసుకోవటానికి ఎక్కువ సమయం ఉంటుందన్నారు. 3 నెలలకొకసారి దేశంలో ఎన్నికలు జరుగుతూ ఉంటే పాలకులు ఎన్నికల కోసమే పనిచేయాల్సి ఉంటుందన్నారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంటును మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సీఎం చంద్రబాబు అన్నారు. విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, పాఠశాలలతో పాటు ప్రతి చోట దీనిపై చర్చ జరగాలని, విజన్ 2020 సాకారమైన తీరు నేటి తరం తెలుసుకోవాలని అన్నారు. 1996 నాటి ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు, 2020 నాటి పరిస్థితులు బేరీజు వేస్తే విప్లవాత్మక మార్పులు అందరి కళ్లకు కనిపిస్తాయన్న సీఎం 2047లోనూ ఇదే పునరావృతం అవుతుందని అభిప్రాయపడ్డారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంటు ఒకరోజు పెట్టి వదిలేసే కార్యక్రమం కాదన్న ఆయన భవిష్యత్తు తరాల బాగు కోసం చేసే ఈ ప్రయత్నంలో అందరి భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. రేపటి తరం భవిష్యత్తు కోసమే ఈ విజన్ 2047 అని స్పష్టం చేశారు. సాగునీటి సంఘాలు, సహకార, ఇతరత్ర ఎన్నికల ప్రక్రియ షెడ్యూల్ ప్రకారం పూర్తి చేస్తామని తెలిపారు. ఈసారి పెట్టే కలెక్టర్ల కాన్ఫరెన్స్లో ఎన్నో మార్పులు తీసుకువస్తామని అన్నారు. సుదీర్ఘ సమీక్షలకు తావివ్వకుండా ప్రశ్నలు, సమాధానాల రూపంలో దీనిని నిర్వహిస్తామని తెలిపారు. ముందుగానే కలెక్టర్లు, ఎస్పీలకు చర్చించాల్సిన అంశాలపై అజెండా పంపి వాటిపై సమాధానాలు కోరతామన్నారు. తద్వారా సమయం సద్వినియోగం జరగడంతో పాటు మంత్రులు, అధికారుల మధ్య ఇంటరాక్షన్ పెరుగుతుందని పేర్కొన్నారు. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఆధ్వర్యంలో భవానీ మండల దీక్షలను పురస్కరించుకుని నగరంలో కలశ జ్యోతుల ఊరేగింపు శనివారం వైభవంగా నిర్వహించారు. భవానీ దీక్షాదారులు భారీ సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సత్యనారాయణపురంలోని శివరామకృష్ణ క్షేత్రం నుంచి ఇంద్రకీలాద్రి వరకు ఈ ప్రదర్శన సాగింది. కళాకారులు, నృత్యాలు ఆకట్టుకున్నాయి. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో భవానీ మండల దీక్షలను పురస్కరించుకుని కలశజ్యోతుల ఊరేగింపును శనివారం నిర్వహించారు. సత్యనారాయణపురంలోని శివరామకృష్ణ క్షేత్ర ప్రాంగణంలో ఉత్సవమూర్తుల సమక్షంలో కలశజ్యోతులకు అర్చకులు సకల కళార్చనలు చేశారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించిన వాహనంపై ఉత్సవమూర్తులను ఉంచి ఆలయ ఈవో రామారావు ఊరేగింపును ప్రారంభించారు. సుమారు 3,000 మంది భవానీ దీక్షాదారులు కుటుంబ సభ్యులతో కలిసి ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన కళాకారులు గిరిజన కొమ్ము, కోయ నృత్యం, సంప్రదాయ చెండ మేళం, పంచ వాయిద్యం, గరగ నృత్యం, కోలాటం, తప్పట్ల నృత్య ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. నాట్యాచార్యుడు సప్ప శివకుమార్ శిష్య బృందం ప్రదర్శించిన ఆది దంపతుల నృత్య ప్రదర్శన అలరించింది. శివరామకృష్ణ క్షేత్రం నుంచి ప్రారంభమైన కలశజ్యోతుల ఊరేగింపు గాంధీనగర్, గవర్నర్పేట పోలీస్ కంట్రోల్ రూమ్ పై వంతెన మీదుగా కనకదుర్గా నగర్కు చేరుకుంది. స్థానాచార్య శివప్రసాద్ శర్మ, దేవస్థానం సిబ్బంది, వైదిక కమిటీ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అమ్మవారిని జ్యోతి రూపంగా భావించి ఆ జ్యోతిని ఇక్కడి నుంచి అమ్మవారి యొక్క ఆలయం వరకు తీసుకుని వెళ్ళి వేలాదిగా ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొంటూ మరి అమ్మవారికి సమర్పించి అమ్మవారి దర్శనం చేసుకొని ప్రసాదం స్వీకరించి భక్తులు వెళ్ళడం పరిపాటి
చాలా ఆనందోత్సవాలతో ఈ కార్యక్రమం జరుగుతుంది. మరి అనేక కళారూపాలను కూడా ప్రదర్శన జరుగుతోంది. విశేషించి మహిళా భక్తులు దీపాలలో జ్యోతులను తీసుకొని దానితో ఊరేగడం, అందరూ కలిసి అమ్మవారితో పాటుగా వెళ్ళడం, మరి ఆ మహాజ్యోతి స్వరూపిణి అయినటువంటి అమ్మవారు అనేక రూపాలుగా అందరిలోనూ తనే ఉన్నట్టుగా కనిపింపజేసి ఈరోజు ఏ మార్గం చూసినా కూడా జ్యోతి స్వరూపంగా కనిపించడం ఒక విశేషం. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు చాలా సంతోషంగాను, మరి అదొక అమ్మవారి యొక్క మహదాశీర్వచనంగా భావిస్తూ ఈ కలశ జ్యోతి మహోత్సవం అత్యంత వైభవపేతంగా జరుగుతున్నది. 1980లో ప్రారంభం చేసినటువంటి ఈ భవానీ మండల దీక్షలు ఇప్పటికీ అత్యంత వైభవపేతంగా, ఆ రోజు 9 మందితో ప్రారంభం చేస్తే ఇవాళ 9 లక్షల మంది పైచులుకుగా భవానీ భక్తులు అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతున్నది. ఇవాళ పూర్ణిమ, రాత్రిగల పూర్ణిమ. ఈ పూర్ణిమ రోజున ఈ జ్యోతి స్వరూపంలో అమ్మవారిని ఆరాధన చేసి ఆ జ్యోతి స్వరూపంలో ఉన్నటువంటి ఆ జ్యోతిని తీసుకెళ్ళి అమ్మవారికి గనక అర్పిస్తే సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయి. అందులో వాడేటటువంటి యొక్క ద్రవ్యం నూనె గనక వాడుకుంటే ఆయుర్దాయం పెరుగుతుంది, మరి ఆవు నెయ్యి వాడితే తేజస్సు పెరుగుతుంది. ఇట్లాగా మనకి శాస్త్రంలో చెప్పబడిన దీని ప్రకారం పదవులు వచ్చేసాయి కదా అని ప్రజల్ని, పార్టీని కొందరు నిర్లక్ష్యం చేస్తున్నారని, ఇది తగదని, పార్టీ వల్లే ఏ ప్రమాదమైనా అని గ్రహించి ప్రవర్తించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. ఎమ్మెల్యే అయిపోయాను కదా నాకేంటి అన్నట్లు ఉండకూడదన్నారు. సామాన్యుల్ని కలవాలని, వారి కష్టసుఖాల్ని తెలుసుకోవాలని, హక్కును చేర్చుకోవాలని చంద్రబాబు పార్టీ నేతలకు తేల్చి చెప్పారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో అందుబాటులో ఉన్న ముఖ్య నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు. సభ్యత్వ నమోదు సహా పలు అంశాలపై సమీక్షించారు. ఎప్పటి నుంచో పార్టీలో ఉంటున్నాం కదా అంటే గౌరవిస్తాం కానీ పదవులు ఇవ్వబోమని స్పష్టం చేశారు. ప్రజల్లో ఉండి బాగా పనిచేసిన వారికి, క్షేత్రస్థాయిలో ఓట్లు వేయించే వారికి పదవులని పేర్కొన్నారు. కొందరు ఎమ్మెల్యేలు క్యాడర్తో కలవకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, అలా కుదరదని అన్నారు. పార్టీ శ్రేణులతో కలిసి పనిచేయాల్సిందేనని, వారి సమస్యల్ని పరిష్కరించాల్సిందేనని చెప్పారు. మిత్రపక్షాలతోనూ సమన్వయంతో వ్యవహరించాలని, కాదని తల ఎగరేస్తే ప్రజలు అన్నీ గమనిస్తూ ఉంటారని చంద్రబాబు హెచ్చరించారు. ఎవరిని ఎప్పుడు ఎక్కడ పెట్టాలో తనకు తెలుసన్నారు. పనితీరు ఆధారంగా ప్రతి ఒక్కరికి గుర్తింపు ఉంటుందని చెప్పారు. పదవుల కోసమే పార్టీలో ఉంటామంటే కుదరదని, కష్టపడిందే ఏదీ రాదన్న విషయాన్ని గ్రహించాలన్నారు. పార్టీని బలోపేతం చేస్తూ ప్రజలకు సేవ చేస్తేనే రాజకీయాల్లో కొనసాగుతారని చెప్పారు. రాజకీయ సుస్థిర ద్వారానే స్వర్ణాంధ్ర విజన్ 2047 సాధించగలం కాబట్టి రాబోయే ఎన్నికల్లో మళ్లీ గెలవాలి అని చంద్రబాబు తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కక్ష సాధింపులతో నిలిపివేసిన బిల్లుల సమస్య పరిష్కారాన్ని మంత్రులు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్కు అప్పగిస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. నీరు, చెట్టు, నరేగా బిల్లుల్ని ఇప్పటికే కొంతమేర ఇచ్చామని, మిగిలిన మొత్తం త్వరలో చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ప్రతి నలుగురిలో ఒకరు తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకునే పరిస్థితి రావాలన్నారు. జమిలీ అమల్లోకి వచ్చిన ఎన్నికలు జరిగేది 2029లోనేనని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఒకే దేశం ఒకే ఎన్నిక విధానానికి ఇప్పటికే తమ మద్దతు ప్రకటించామని ఆయన వెల్లడించారు. జమిలీపై అవగాహన లేని వైఎస్ఆర్సీపీ పబ్బం గడుపుకోవటానికి ఏది పడితే అది మాట్లాడుతోందని ఆయన మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ నేతల మాటలు ప్రజల్లో ఎప్పుడో విశ్వసనీయత కోల్పోయాయని అన్నారు. వాళ్లు చేసే డ్రామాలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం కొనసాగుతోందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం భవిష్యత్తులో చేపట్టబోయే లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణాది రాష్ట్రాలకు న్యాయం చేయాలని తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు లావు శ్రీకృష్ణదేవరాయలు డిమాండ్ చేశారు. జనాభా నియంత్రణకు పాటుపడిన రాష్ట్రాలకు లబ్ధి చేకూర్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. 75 ఏళ్ల రాజ్యాంగ మహిమాన్విత ప్రస్థానం అన్న అంశంపై లోక్సభలో శనివారం కొనసాగిన చర్చలో తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు లావు శ్రీకృష్ణదేవరాయలు టీడీపీ తరపున మాట్లాడారు. భవిష్యత్తులో జరిగే నియోజకవర్గాల పునర్విభజనలో యూపీ, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్లో ఇప్పుడున్న 174 ఎంపీ సీట్లు 323కు పెరిగే అవకాశం ఉంది. అక్కడ 155 సీట్లు పెరగనున్నాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, కర్ణాటక, తమిళనాడులో సీట్లు 129 నుంచి 164కు మాత్రమే పెరిగే అవకాశం ఉందని, ఇక్కడ 5 రాష్ట్రాల్లో కలిపి కేవలం 35 సీట్లు మాత్రమే పెరగనున్నాయని చెప్పారు. ఇది సమాఖ్య వ్యవస్థకు ఏమాత్రం మంచిది కాదన్నారు. ఆర్థిక క్రమశిక్షణ పాటించని రాష్ట్రాలకు రాజకీయంగా ప్రయోజనం కల్పిస్తున్నట్లవుతోందని, అలా కాకుండా జనాభా నియంత్రణకు పాటుపడిన రాష్ట్రాలకు లబ్ధి చేకూర్చేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాజ్యాంగ రూపకల్పనలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పోషించిన అనర్వచనీయమైన పాత్రతో పాటు అందులో తెలుగువారు అందించిన చేయూత గురించి గుర్తు చేశారు.
They get 155 seats, sir. Southern Indian states will get 35 seats. So this will not be helpful in the federalism, sir. So I request, like how we do it for the finances, where the states are doing bad financially, it is given benefits, sir. Same way where the population is decreasing, it should also be given benefits. Sir, last one point, sir. With regards to the governor, sir. With regards to the governor, there is multiple issues that have been raised by various people, sir. Like when the parliament functions, we always get a notice that within 6 months the next session should start, sir. It's the same way the government should also have time limit in assenting the bills that have been passed to him by the chief minister of any state, sir. They should have a definite time limit that amendment need to be taken up, sir. Last point, sir. Last one point, sir. Last one point, sir. I'm finishing it, sir. Last and important point, sir. With regards to the 7th schedule. Under the 7th schedule, there's a very beautifully divided. There's union list, state list, and concurrent list, sir. But there was it was worked wonderfully in the last 75 years, sir, except for issues regarding water resource management and river disputes. Except these issues, it worked wonderfully, sir. But what the amendments that need to be brought is with the advent of new technologies like AI, cyber security, data protection, online gaming, e-commerce. This all requires not just the state actor and the central actor, sir. So it needs some sort of a amendment so that it can. రాష్ట్రంలో పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆహ్వానిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఏపీలో SAEL సస్టైనబుల్ అండ్ ఎఫర్టబుల్ ఎనర్జీ ఫర్ లైఫ్ సంస్థ 2 దశల్లో 1200 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి పెట్టుబడులు పెట్టనుందని వెల్లడించారు. ఈ మేరకు SAEL నార్ఫండ్ NDB ప్రతినిధులతో సమావేశమైనట్లు సామాజిక మాధ్యమ వేదిక Xలో శనివారం తెలిపారు. ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీలో భాగంగా రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న విస్తృతమైన అవకాశాలపైన వారితో చర్చించారు. చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తికి SAEL అనుసరిస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వారు వివరించాలన్నారు. వ్యవసాయ వ్యర్థాలను ఉపయోగించి రైతుల ఆదాయాన్ని పెంచే ఈ తరహా ప్రాజెక్టుల్ని రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చామని వివరించారు. తన కుమార్తెను హత్య చేసిన వారిని శిక్షించండి అని గుంటూరు నగరానికి చెందిన శంకరలీల అనే మహిళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వద్ద విలపించారు. పోలీస్ స్టేషన్కు వెళ్తే తామే చంపామంటూ కేసు పెట్టారని నల్లపాడు సీఐ నోటికొచ్చినట్లు దూషించారని తనకు న్యాయం చేయాలని ముఖ్యమంత్రిని వేడుకున్నారు. స్పందించిన సీఎం కేసులో ఎంతటి వాళ్లున్నా వదలమని న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి శనివారం పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ బాధితులు, వివిధ వినతులతో వృద్ధులు, దివ్యాంగులు CMRF కింద సాయం కోరుతూ దీర్ఘ వ్యాధులతో బాధపడుతున్న వారు తరలివచ్చారు. చిరునవ్వుతో వారందరినీ పలకరిస్తూ చంద్రబాబు వినతులు స్వీకరించారు. వారి సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. జనం పెద్ద సంఖ్యలో రావడంతో చంద్రబాబు క్యూలైన్ల వద్దకు స్వయంగా వెళ్లి అర్జీలు తీసుకున్నారు. తన కుమార్తెను ఆనంద్ అనే ఆటో డ్రైవర్ మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకున్నాడని, తర్వాత ఆమెను తమతో కలవనివ్వలేదని, 14 నెలల పాటు తన కుమార్తెను ఆనంద్, అతని సోదరుడు, మేనమామ, మేనత్త చిత్రహింసలు పెట్టి చంపేశారని గుంటూరు నగరానికి చెందిన శంకరలీల అనే మహిళ ముఖ్యమంత్రి చంద్రబాబుకు విన్నవించారు. ఇదేంటని నిలదీస్తే మేము మాజీ మంత్రి విడుదల రజని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అనుచరులమని బెదిరిస్తున్నారని, పోలీస్ స్టేషన్కు వెళితే తామే చంపామంటూ కేసు పెట్టారని, నల్లపాడు సీఐ నోటికొచ్చినట్లుగా దూషించారని, తనకు న్యాయం చేయాలని ముఖ్యమంత్రిని వేడుకున్నారు. స్పందించిన సీఎం కేసులో ఎంతటి వాళ్లున్నా వదలమని, న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో బిల్డింగ్ ప్లాన్ సెటిల్మెంట్ రాకపోవడంతో అప్పులు పాలయ్యామని మాజీ సైనికుడు జ్ఞానానందం, ఆయన సతీమణి రోజా ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో CMRF సాయం అందలేదని క్యాన్సర్తో బాధపడుతున్న వృద్ధురాలు రాఘవ ఆవేదన వ్యక్తం చేశారు. ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న తన కుమారుడి చికిత్సకు ఆర్థిక సాయం అందించాలని విజయనగరం జిల్లా బొబ్బిలికి చెందిన గణపతి కోరారు. తన పొలాన్ని ఆక్రమించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అడుగు పెడితే చంపేస్తామని బెదిరిస్తున్నారని రాజమహేంద్రవరం రూరల్ మండలం హుకుంపేటకు చెందిన బొప్పన సురేష్ బాబు ఫిర్యాదు చేశారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుడు కొండ్రెడ్డి భూమి రిజిస్ట్రేషన్ చేయకుండా మోసం చేశాడని, ప్రస్తుతం అతను తెలుగుదేశం పార్టీలో చేరాడని తిరుపతికి చెందిన బయ్యన్న వాపోయారు. ప్రజలందరూ తెలుగుదేశం పార్టీ వైపే ఉన్నారనడానికి సాగునీటి సంఘాల ఎన్నికలు నిదర్శనమని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు తెలిపారు. కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజారంజక విధానాల పట్ల ప్రజలందరూ సంతృప్తిగా ఉన్నారని అన్నారు. త్వరలో జరగబోయే పంచాయతీ, మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకే పట్టం కడతారని ఆశాభావాన్ని వెలిబుచ్చారు.
సెంట్రల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 64వ డివిజన్ కుందావారి కంట్రిక సాగునీటి సంఘం ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థులు అధ్యక్ష కార్యదర్శులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా అధ్యక్షులు మురాల శ్రీనివాసరావు రామచంద్ర, ఉపాధ్యక్షులు కందుల రామచంద్రరావులను ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు జరిగిన సాగునీటి సంఘ ఎన్నికల్లో రైతన్నులందరూ తెలుగుదేశం పార్టీకే మద్దతు పలికారని, వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. ప్రజలందరూ తెలుగుదేశం పార్టీ వైపే ఉన్నారనడానికి ఈ ఎన్నికలు నిరసనమని తెలిపారు. కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజారంజక విధానాల పట్ల ప్రజలందరూ సంతృప్తిగా ఉన్నారని, త్వరలో జరగబోయే పంచాయతీ, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకే పట్టం కడతారని ఆశాభావం వెలుబుచ్చారు. ఈ సందర్భంగా కలిసికట్టుగా పనిచేసి సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్న ఏకైక సాగునీటి సంఘం ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి విజయం చేకూర్చిపెట్టిన తెలుగుదేశం పార్టీ నాయకులను అందరినీ అభినందించారు. జరిగినటువంటి సాగునీటి సంఘాల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పైన రైతన్నలు అత్యంత నమ్మకంతో మొత్తం తెలుగుదేశం పార్టీ పెట్టినటువంటి అభ్యర్థుల్ని అన్ని చోట్ల గెలిపించడం జరిగింది. రైతన్నలకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాం. ఎందుకంటే ఇవాళ రైతన్నలకి తెలుగుదేశం పార్టీ వచ్చిందంటే ఒక నమ్మకం. గతంలో ధాన్యం కొనుగోలు కూడా కొనుగోలు చేసిన ధాన్యానికి డబ్బులు ఇవ్వటం కానీ, అలాగే సాగుకు నీరు అందించడంలో కానీ, ఎరువుల కోసం మరి షాపుల దగ్గర నిలబడటం కానీ ఎన్ని నరకాలు చూశారు. అలాగే అనేక రకాల ఇబ్బందులు పడ్డారు. రుణమాఫీ అని, అదని, ఇదని అనేక రకాలుగా మోసపోయారు. ఇవాళ మళ్ళా రైతన్నలకి వాళ్ళకి మంచి పరిపాలన చంద్రబాబు గారి ఆధ్వర్యంలో వచ్చింది. కృష్ణా డెల్టా ముఖ్యంగా గతంలో పట్టిసీమను తీసుకొచ్చి ఈ కృష్ణా డెల్టాని బ్రహ్మాండంగా గోదావరి నీరుని తీసుకొచ్చి ఎకరానికి 50 బస్తాల పైన పండించినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీ. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించిన బొర్రా గోపిమూర్తి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ మేరకు వెలగపూడిలోని రాష్ట్ర అసెంబ్లీ భవన ప్రాంగణంలో శనివారం జరిగిన కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు ఆయనతో ప్రమాణం చేయించారు. అనంతరం బొర్రా గోపిమూర్తికి మండలి చైర్మన్ శుభాకాంక్షలు తెలిపి శాసనమండలికి సంబంధించిన నియమ నిబంధనలు, కార్యకలాపాలకు సంబంధించిన పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఎమ్మెల్సీలు కెఎస్ లక్ష్మణరావు, ఐ వెంకటేశ్వరరావు, అసెంబ్లీ సెక్రటరీ జనరల్ సూర్యదేవర ప్రసన్న కుమార్, ఉపాధ్యాయులు, నూతన ఎమ్మెల్సీ, కుటుంబ సభ్యులు, అసెంబ్లీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బొర్రా గోపిమూర్తి అనే నేను ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్ సభ్యునిగా ఎన్నికైనందున శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని సత్యనిష్టతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. క్రీడల ద్వారా శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసం కలుగుతుందని సిద్ధార్థ అకాడమీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ కన్సల్టెన్సీ డైరెక్టర్ బి పాండురంగారావు తెలిపారు. క్రీడల్లో రాణిస్తే మంచి ఉద్యోగాలు పొందవచ్చునని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలను క్రీడల వైపు మొగ్గు చూపేలా ప్రోత్సహించాలని ఆయన సూచించారు. విఆర్ సిద్ధార్థ డీమ్డ్ టు బి యూనివర్సిటీ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన ఇండోర్ స్టేడియంలో నాదెళ్ల బసవ పూర్ణయ్య ట్రస్ట్ సిద్ధార్థ యాజమాన్యం సంయుక్త ఆధ్వర్యంలో అఖిల భారత మహిళా వాలీబాల్ పోటీలు హోరాహోరీగా జరుగుతున్నాయి. వివిధ రాష్ట్రాలకు చెందిన టీములు హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రతి మ్యాచ్ కూడా ఉత్కంఠభరితంగా జరగడంతో క్రీడాకారులను చూసేందుకు వచ్చిన ప్రేక్షకుల కేకలతో క్రీడా ప్రాంగణం మారుమోగింది. దేశంలో ప్రఖ్యాతి చెందిన ఎస్ఆర్ఎం వర్సిటీ, తమిళనాడు స్పోర్ట్స్ కౌన్సిల్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, గుజరాత్ స్పోర్ట్స్ హాస్టల్ తదితర జట్లు ఈ టోర్నీలో తలపడుతున్నాయి. ఈ సందర్భంగా సిద్ధార్థ అకాడమీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ కన్సల్టెన్సీ డైరెక్టర్ బి పాండురంగారు, ఉయ్యూరు మున్సిపల్ చైర్మన్ వల్లభనేని నాని, ఎన్బీపీ ట్రస్ట్ చైర్మన్ నాదెళ్ల బ్రహ్మాజీరావును అభినందించారు. జాతీయ స్థాయిలో మహిళా వాలీబాల్ టోర్నీని విజయవాడలో నిర్వహించడం అభినందనీయమని అన్నారు. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని తెలిపారు. క్రీడల ద్వారా మంచి ఉద్యోగాలు సాధించవచ్చని చెప్పారు. శారీరక శ్రమను మించిన శ్రమ మరొకటి ఉండదన్నారు. శారీరక శ్రమ ద్వారా ఏదైనా సాధించవచ్చని అభిప్రాయపడ్డారు. నేటి యువత క్రీడల్లో పాల్గొనకపోవడం బాధాకరమని అన్నారు. ఇలాంటి తరుణంలో నాదెండ్ల బసవ పున్నయ్య ట్రస్ట్ జాతీయ స్థాయి వాలీబాల్ టోర్నీ నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. If you fit physically, then only they fit mentally. Excellence is in terms of education,
and sports and games that they can change the world. ఎందుకంటే స్పోర్ట్స్ యొక్క ఇంపార్టెన్స్ చాలామందికి తెలియదు. రాను రాను కనుమరుగైపోతున్నప్పుడు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఇలా కంటిన్యూ చేయటం వలన మన స్టూడెంట్స్లో కానీ స్టాఫ్లో కానీ ఒక చైతన్యం తీసుకురావడానికి ఇవన్నీ ఆర్గనైజ్ చేస్తున్నారు. ఇది ఇలా కంటిన్యూస్గా చేస్తూ ఉంటే పిల్లలుగా ఈ ఇంటర్మీడియట్ వీళ్ళకి అసలు ఫిజికల్ ఫిట్నెస్ అనేది లేదు. ఆ ఫిజికల్ ఫిట్నెస్ యొక్క ఇంపార్టెన్స్ తెలియటానికి ఇలా ఆర్గనైజ్ చేస్తూ ఉంటే ప్రతి కాలేజీలోనూ హెల్త్ వైజ్ కానీ అన్ని రకాలుగా కానీ మంచి పొజిషన్లో మంచి జాబ్స్లో వెళ్తారు మన ఎవరైనా స్టూడెంట్స్ కానీ అలాగే స్టాఫ్ కానీ యంగెస్ట్ స్టాఫ్ మెంబర్స్ కానీ. అండ్ హార్డ్ వర్క్ మించినటువంటిది లేదు. నో మ్యాటర్ వాట్ యూ డూ టుడే డిసైడ్స్ హూ యూ ఆర్ టుమారో. ఒక ఎయిమ్ గోల్తో వెళ్తున్నారు వాళ్ళు. వితౌట్ ఎనీ ఎయిమ్ బికమ్స్ మీనింగ్లెస్ లైక్ ఏ జీరో వితౌట్ ఎనీ న్యూమరల్ బిఫోర్ ఇట్. మనం చేసింది మనమే చూసుకోవాలి. చదువుతో పాటు క్రీడలో ఆడుకుని చక్కగా మన దేశానికి కూడా మంచి పేరు తెస్తారని ఈరోజు నేషనల్స్ పెడతామంటే చాలా కష్టం. ట్రస్ట్ ద్వారా జరుపుతున్నందుకు మరొకసారి అభినందనలు తెలియజేస్తూ పిల్లలందరూ కూడా ఆసక్తితో చక్కగా వచ్చి చూస్తున్నారు. అదేవిధంగా పిల్లలందరూ కూడా ప్రతి గేమ్స్లో ఇంట్రెస్ట్ ఉన్న గేమ్స్ కూడా అలవాటు చేసుకుని మంచి పేరు తేవాలని కోరుతున్నాను. విజయవాడ వేదికగా స్మైలీ అసోసియేట్స్ ఆధ్వర్యంలో రానున్న జనవరి 3, 4, 5 తేదీల్లో ట్రేడ్ ఎక్స్పో 2025 కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు బొలిశెట్టి శేషుబాబు, చుండూరు ఉమామహేశ్వరరావు తెలిపారు. నూతనంగా వ్యాపార రంగంలోకి ప్రవేశించాలనే ఔత్సాహిక పారిశ్రామిక వ్యాపారవేత్తలకు ఈ ట్రేడ్ ఎక్స్పో ఉపయోగకరంగా ఉంటుందని, అందరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. నగరంలోని గాంధీనగర్లోని ఛాంబర్ ఆఫ్ కామర్స్ హాల్లో ఎక్స్పో 2025 కార్యక్రమం నిర్వాహకులు బొలిశెట్టి శేషుబాబు, చుండూరు ఉమామహేశ్వరరావు విలేకరుల సమావేశం నిర్వహించారు. ట్రేడ్ ఎక్స్పో కార్యక్రమం సంబంధించిన ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉమామహేశ్వరరావు శేషుబాబు మాట్లాడుతూ 3, 4, 5 తేదీల్లో విజయవాడ నగరంలోని రెవెన్యూ కన్వెన్షన్ హాల్లో 3 రోజుల పాటు నిర్వహించనున్నట్లు తెలిపారు. ట్రేడ్ ఎక్స్పో కార్యక్రమం ద్వారా రాజధాని ప్రాంతమైన అమరావతి, విజయవాడ ప్రాంతాల్లో పలు వ్యాపార సంస్థలు తమ వ్యాపారానికి సంబంధించిన విషయాలను ప్రజలకు చేరవేసేలా స్టాల్స్ను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. నూతనంగా వ్యాపార రంగంలోకి ప్రవేశించాలనే ఔత్సాహిక పారిశ్రామిక వ్యాపారవేత్తలకు ఈ ట్రేడ్ ఎక్స్పో ఉపయోగపడుతూ ఉంటాయని అన్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి ప్రఖ్యాతిగాంచిన వ్యాపార సంస్థలు సుమారు 120కి పైగా స్టాల్స్ను ఏర్పాటు చేస్తున్నాయని, 2000 మంది ట్రేడ్ ఎక్స్పోను వీక్షించి సద్వినియోగం చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. ఈ ట్రేడ్ ఎక్స్పో ప్రారంభ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారని, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రారంభిస్తారని చెప్పారు. ఉపాధిగా కానీ అదేవిధంగా డిజైన్స్, శారీస్కి డిజైన్స్, అల్లికలకు సంబంధించి, శారీస్కి ప్రింటింగ్ సంబంధించి, మహిళలకు సంబంధించి అటువంటి ఏర్పాట్లన్నీ కూడా అక్కడ స్టాల్స్లో వస్తున్నాయి. అదేవిధంగా విద్యార్థులకు ఎల్కేజీ నుండి పీజీ దాకా అనేక విద్యా సంస్థలు ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు. వాళ్ళ యొక్క విద్యా సంస్థల్లో ఎటువంటి స్టడీస్ జరుగుతున్నాయి, ఆ స్టడీస్ సంబంధించి ఇన్ఫర్మేషను, అదేవిధంగా మరి యువతకి చక్కగా విదేశీ ఉద్యోగ అవకాశాలు వాళ్ళ యొక్క సంస్థల ద్వారా మా యొక్క ఆర్గనైజేషన్లో ఇటువంటి ఇతర దేశాలకు ఇటువంటి అవకాశాలు ఉన్నాయనేది వాళ్ళ యొక్క డిస్ప్లే ద్వారా మన అందరికి కూడా అటువంటి స్టాల్స్ కూడా దీంట్లోకి వస్తున్నాయి. ఇప్పుడు మీ దగ్గర ఏదైనా బిజినెస్ ఉందనుకోండి, ఆ బిజినెస్ ప్రమోషన్స్ కానీ అలాగే మీరు ఎక్స్పాండ్ చేసుకోవాలన్నా కానీ ఈ ఎక్స్పో అనేది చాలా మీకు ఉపయోగపడుతుంది అనమాట. ఇది ఒక చక్కటి ప్లాట్ఫామ్. అలాంటిది మన విజయవాడలో మొట్టమొదటిసారిగా మనం స్మైల్ అసోసియేట్స్ ద్వారా ట్రేడ్ ఎక్స్పోని మనం కండక్ట్ చేస్తున్నాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీరు ఏ బిజినెస్ అయినా కానీ, మేము ఉదాహరణకి మీరు గార్మెంట్స్ అయినా కానీ, ఫుడ్కి సంబంధించినటువంటి కానీ, బేవరేజెస్ కానీ, లేకపోతే ఫర్నిచర్ కానీ, లేకపోతే ఇండస్ట్రీస్ కానీ, ప్యాకింగ్ మెటీరియల్ కానీ, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ మే బి, మీరు ఏ బిజినెస్ అయినా కానీ ఇదొక చక్కటి ప్లాట్ఫామ్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.